ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు రోగి స్వస్థత పొందుతున్నారంటే అందులో ఏమీ గిమ్మిక్స్ ఉండదు. దేవుడు వారికి అధికారం ఇచ్చారు గనక వారు ప్రార్థన చేస్తున్నప్పుడు రోగి స్వస్థత పొందుతున్నారు. ఎవరికైనా దేవుడు అధికారం ఇస్తే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా గద్దిస్తున్నప్పుడు దురాత్మలు పారిపోతారు. ఇది చూచి అందరూ చేద్దాం అనుకుంటే కాదు. దేవుడు ఎవరికైతే అధికారం ఇస్తారో వారే అది చేయగలుగుతారు. దానికి మనం అసూయపడనక్కర్లేదు. వారికి తోడుగా నిలబడి ఆ పరిచర్యలో సహాయపడడం మాత్రమే జరిగించాలి. ఆయన తన 12 మంది శిష్యులను దగ్గరికి పిలిచి, అక్కడ 500 మంది వేరే ఉన్నారు గుంపులు, కానీ 12 మందిని పిలిచి రోగులను స్వస్థపరచుటకును దయ్యములను వెళ్ళగొట్టుటకును వారికి అధికారం ఇచ్చారు అని మనం చూస్తున్నాం. అధికారం కలిగిన తన శిష్యులు దేవుడు అప్పగించిన పనిని జరిగించడానికి వారు బయలుదేరినప్పుడు ఆయన ఆత్మ వారితో కూడా వెళ్ళెను. వారు చేసిన ప్రతి పనిని దేవుడు సఫలపరిచాడు. దేవుని కార్యం చేయడానికి ఆశించుచున్న ప్రతి ఒక్కరు మొదట ఆయన పాదపీఠము దగ్గర కూర్చోవాలి. ఆయన సన్నిధి నుంచి పొందుకోవాలి. ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ మన జీవితంలో రావాల్సినటువంటి అవసరత ఉంది. అలాగా మనం మనల్ని సమర్పించినట్లయితే దేవుడు తన శక్తిని మనపై కుమ్మరిస్తాడు.